వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ప్రియ భగవద్బంధువులారా, మనం గత 11 రోజులుగా వేదవ్యాస ప్రణీతమైనటువంటి అష్టాదశ పురాణాలలో 4వదైనటువంటి శివ మహాపురాణాన్ని ఈశ్వరుడి యొక్క దివ్యానుగ్రహంతో ప్రవచనం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున మనం విష్ణుమూర్తి దధీచుల మధ్య జరిగినటువంటి యుద్ధము, అలాగే ఆ తరువాత దేవతలందరూ శివుడిని దర్శించటం, దక్షుడి యొక్క యజ్ఞం ధ్వంసమైన తర్వాత స్తోత్రం చేయటం, ఆ తరువాత శివుడు దక్షుడిని బ్రతికించటం, అలాగే పూషుడికి భృగుకి వాళ్ళు కోల్పోయినటువంటి వాటన్నిటిని మళ్ళీ ఇవ్వడం, ఆ తర్వాత ఆగిపోయినటువంటి దక్షుడి యొక్క యజ్ఞాన్ని పరిసమాప్తి చేయడం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మనం రుద్ర సంహితలో సతీఖండం అనేది పూర్తి చేసుకున్నాం నిన్న. ఈరోజు రుద్ర సంహితలో 3వ భాగమైనటువంటి పార్వతీఖండాన్ని ప్రారంభం చేసుకుందాం. ఆ విధంగా శౌనకాది మహర్షులందరికీ సూత మహర్షి ఈ కథలన్నీ చెబుతూ పార్వతీఖండాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాడు. ఓ మునులారా, తరువాత జరిగినటువంటి కథ వినండి. భరతఖండానికి ఉత్తర దిక్కులో ఉన్నటువంటి హిమవాన్ అని ప్రసిద్ధి వహించినటువంటి పర్వతం ఉంది కదా, దానికి స్థావరము జంగమము అనేటువంటి 2 రూపాలు ఉన్నాయి. స్థావరం అంటే స్థిరంగా ఉండే రూపం, కొండ రూపం. జంగమం అంటే మనలాగా కదిలే రూపం. ఇందులో సూక్ష్మ రూపమైనటువంటి ఆత్మగాథను మీకు వివరిస్తాను. ఆ పర్వతం తూర్పు పశ్చిమ సముద్రాల వరకు వ్యాపించి భూమిని కొలిచే మానదండమా అన్నట్లుగా ఉన్నది. అది శివుడికి అత్యంత ప్రియమైంది. తక్కినటువంటి జీవజాతులు కూడా ఆ పర్వతాన్నే ఆశ్రయించుకొని ఆ పర్వతాన్ని సేవిస్తూ ఉంటారు. దాని మీద తపస్సు చేసిన వాళ్ళకి తపసిద్ధి కావటం అనేది నిశ్చయం. ఆ పర్వతం విష్ణుమూర్తి యొక్క అంశ చేత ప్రాదుర్భవించింది. మామూలు పర్వతం కాదది. ఆ హిమవంతుడు తన యొక్క కులాన్ని ఉద్ధరించి పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి అనుకొని వివాహం చేసుకోవాలని సంకల్పించాడు. ఆ సమయంలో దేవతలు ప్రకాశరూపులైనటువంటి పితృదేవతలను సమీపించి ప్రార్థించారు. దేవతలు, ఓ పితృదేవతలారా, బుద్ధిమంతుడైనటువంటి హిమవంతుడు వివాహం చేసుకునే ఉద్దేశంలో ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి మంగళస్వరూపురాలైనటువంటి మీ పెద్ద కుమార్తె మేనాదేవిని అతనికిచ్చి వివాహం జరిపించండి అన్న. దానివల్ల దేవకార్యం లోకహితం 2 కూడా సిద్ధిస్తాయి అని దేవతలు చెప్పారు. అప్పుడు దేవతల యొక్క హితోపదేశాన్ని సావధానంగా విని ఆ పితృదేవతలు తమ యొక్క కుమార్తెల యొక్క శాపాన్ని ఒక్కసారి స్మరించుకున్నారు. మేనాదేవిని హిమవంతుడికిచ్చి విధి విధానంగా వివాహాన్ని జరిపించారు పితృదేవతలు. దేవతలు మునులు ప్రీతి పురస్సరంగా వచ్చారు. అనేక బహుమానాలు ఇచ్చి ఆ నూతన దంపతులని ఆశీర్వదించారు. హిమవంతుడు మేనాదేవిని ఇంటికి తెచ్చుకొని ఇష్టక్రీడా వినాదాలతోటి సుఖిస్తున్నాడు. ఈ కథ వింటూ ఉన్నటువంటి శౌనకాది మహర్షులు ప్రశ్న వేశారు. మహాత్మా,
ఆ మేనాదేవి యొక్క జన్మ వృత్తాంతాన్ని మాకు చెప్పండి. అదేదో శాపం వచ్చిందని కూడా మీరు అన్నారు కదా ప్రసంగవశంలో, ఎందుకు శాపం వచ్చింది చెప్పండి అని అడిగారు. అప్పుడు, ఓ మునులారా, బ్రహ్మమానసపుత్రుడైనటువంటి దక్ష ప్రజాపతి తన యొక్క 60 మంది కుమార్తెలలో స్వధ అనేటువంటి పేరు గల ఆమెని పితృదేవతలకిచ్చి పెళ్లి చేశాడు. ఆమెకు సుందరీమునులు ధర్మమూర్తులు అయినటువంటి మేనాదేవి, ధన్యాదేవి, కళావతి అనే 3 కూతుళ్ళు పుట్టారు. వీళ్ళు అయోనిజలు, అంటే మామూలుగా మనలాగా యోని గర్భం నుండి యోని సంజాతులు కాదు. ఒకనాడు ఆ 3 అమ్మాయిలు విష్ణుమూర్తి సందర్శనం కోసం శ్వేతద్వీపానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ సభా మధ్యంలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తిని సందర్శించి ఆయన ఆజ్ఞ స్వీకరించి కూర్చున్నారు. అదే సమయంలో బ్రహ్మ యొక్క మానసపుత్రులైనటువంటి ఎప్పుడూ 5 సంవత్సరాల ప్రాయంలో ఉండేటటువంటి మహా తపోధనులైనటువంటి సనకాది ఋషులు అక్కడికి వచ్చారు. వాళ్ళని చూచి అక్కడ ఉన్న వాళ్ళంతా లేచి నిలబడ్డారు. ఎందుకని? అంత మహాత్ములు కాబట్టి. కానీ శివమాయ మోహితులైనటువంటి ఆ 3 అమ్మాయిలు మేనా, ధన్య, కళావతి చెప్పుకున్నాం కదా, వాళ్ళు మాత్రం లేవల. ఆ మాయకి శివ సంకల్పమని, ప్రారబ్ధమని ఇంకా అనేక పేర్లున్నాయి. అప్పుడు సనకాదులు జ్ఞానులే అయినా కూడా వాళ్ళు కూడా శివమాయామోహితులై క్రోధం వహించి ఆ 3 అమ్మాయిలని, ఆ సోదరీమణులను శాపం పెట్టారు. ఓ స్వధాపుత్రికలారా, మీరు పితృదేవతల పుత్రికలే అయినా కూడా మీకు వేదధర్మం బోధపడలేదని మాకు అర్థమైంది. మీరు లేచి నిలబడి నమస్కారం చేయలేదు. మోహితులైనటువంటి మీరు పెద్దల విషయంలో చూపినటువంటి అమర్యాదకు ఫలితంగా స్వర్గానికి దూరమై మానవ శరీరాలు పొంది భూలోకంలో సంచరింతురుగాక అని శాపం పెట్టారు. ఇది మీ కర్మఫలం, అంటే మీరు చేసినటువంటి తప్పుకు ఫలితం. ఆ 3 భయంతో మునుల యొక్క పాదాల మీద పడి పశ్చాత్తాపాన్ని ప్రకటించి శాప విముక్తి ప్రసాదించమని ప్రార్థించారు. అప్పుడు ఆ సనత్ కుమారుడు అన్నాడు, ఓ మంగళస్వరూపులారా, భయపడకండి. ఈ శాపం మీకు సర్వదా సుఖాలనే ఇస్తుంది. మీలో జ్యేష్ఠురాలైనటువంటి మేనాదేవి హిమవంతుడి యొక్క భార్య అయి పార్వతీదేవికి తల్లి అవుతుంది. రెండవదై యోగిని అయినటువంటి ధన్య క్షీరధ్వజుడు అనేటువంటి జనకుడికి భార్య అయి, అప్పుడు జనకుడి పేరు క్షీరధ్వజుడు, వాళ్ళ తమ్ముడు కుశధ్వజుడు. కాకపోతే వాళ్ళ వంశంలో అందరూ జనకులే. మహాలక్ష్మి స్వరూపమైనటువంటి సీతకు తల్లి అవుతుంది. ఈ చివరి ఆమెనుందే కనిష్ఠురాలు కళావతి ద్వాపర యుగాంతంలో వృషభానుడు అనేటువంటి వైశ్యుడికి భార్య అయి రాధాదేవికి మాత అవుతుంది. శ్రీకృష్ణుడి యొక్క ప్రియురాలు రాధాదేవి, గోలోకవాసి ఆ తల్లి, అటువంటి ఆమెకి తల్లి అవుతుంది. శాపానంతరం మేనాదేవి భర్తతో కూడి కైలాసాన్ని, ధన్య భర్తతోటి సీతతో కూడి వైకుంఠాన్ని, కళావతి భర్తతోటి రాధతో కూడి గోలోకాన్ని పొందుతారు. వాళ్ళ 3 ఏ లోకాలకు వెళ్ళిపోతారో కూడా చెప్పాడు. పార్వతీదేవి దుష్కరమైన తపస్సు చేసి శంకరుడికి భార్య అయి జగన్మాత అవుతుంది. సీత దశరథ మహారాజు కుమారుడైన రాముడికి పత్ని అయి రాముడితో కూడి విహరించగలుగుతుంది. రాధాదేవి కృష్ణుడికి ప్రియురాలై రహస్య ప్రణయమూర్తి అవుతుంది. పార్వతీ, సీత, రాధ ఈ 3 వారి వారి భర్తల విషయంలో వాళ్ళు అనుభవించినటువంటి విరహవేదన వాళ్ళకది తపస్సుగా పరిణమిస్తుంది. ఇది అద్భుతమైనటువంటి మాట సనకాది ఋషులు చెప్పారు. ఈ విధంగా పలికి ఆ సనకాది మహర్షులు అంతర్ధానం అయిపోయారు. అంతా కూడా ముందు జరగవలసినటువంటి కథకి ప్రణాళికే ఇదంతా, శివుడి సంకల్పం. మహర్షులారా, సనత్ కుమారుడి శాపం వల్ల దక్ష ప్రజాపతి కూతురైనటువంటి స్వధాదేవికి జన్మించినటువంటి మేనాదేవి హిమవంతుడికి భార్య అయింది.
హిమవంతుడు మేనాదేవితో కూడి సకల సౌకర్యాలతో కూడిన గృహంలో హిమవత్ పర్వత ప్రాంత సుందర వనసీమలలో హాయిగా వనవిహారం చేస్తూ ఇష్టకథా వినోదాలతోటి పొద్దుబూచుతూ ఉన్నాడు. ఆ సమయంలో విష్ణాది సకల దేవతలు హిమవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళారు. ఆయన వాళ్ళందరినీ చూసి తన భాగ్యానికి తానే మురిసిపోయినాడు. నమస్కారం చేసి అతిథి సత్కారాలని నెరవేర్చి నన్ను మీ సేవకుడుగా భావించి ఉచిత రీతిలో మీ కార్యానికి నన్ను వినియోగించుకొని నన్ను ధన్యుని చేయండి అని నమ్రతగా ప్రార్థించాడు. అప్పుడు దేవతలు అన్నారు, ఓ హిమవంత, దక్షపుత్రుకి అయినటువంటి సతీదేవి కథ నీకు తెలుసు. ఆ జగన్మాత తన యొక్క దేహాన్ని త్యజించి తన యొక్క ధామానికి వెళ్ళిపోయింది. ఆ కారణంగా జరగవలసినటువంటి ప్రయోజనం మాకు సిద్ధించలేదు. ఇప్పుడు ఆ లోకమాత ఉమాదేవిగా నీ గర్భాన జన్మించి పరమేశ్వర పత్ని కావలసి ఉంది. అలా గనక జరిగితే దేవతలందరికీ సమస్త లోకాలకు గొప్ప మేలు జరుగుతుంది అని దేవతలు అన్నారు. అలా విష్ణాది దేవతలు చెప్పి దానికి అవసరమైనటువంటి విధి విధానాన్ని బోధించారు. ఆ తర్వాత దేవతలంతా అక్కడి నుంచి అక్కడే నిలబడి ఉమాదేవిని స్తుతించారు. దేవ్యుమే జగతమంబ శివలోక నివాసిని సదాశివప్రియే దుర్గే త్వాం నమామో మహేశ్వరి శ్రీశక్తిం పావనాం శాంతాం పుష్టిం పరమపావనీం వయం నమామహే భక్త్యా మహదవ్యక్తరూపిణీం శివాం శివకరాం శుద్ధాం స్థూలాం సూక్ష్మాం పరాయణాం అంతర్విద్యా సువిద్యాభ్యాం సుప్రీతాం త్వాం నమామహే త్వం త్వం శ్రద్ధా త్వం ధృతిస్త్వం శ్రీస్త్వమేవ సర్వగోచర త్వం దీదితి సూర్యగతా స్వప్రపంచ ప్రకాశిని. ఓ ఉమాదేవి, ఓ జగన్మాత, ఓ దుర్గా, ఓ పరమేశ్వరి, సదాశివుడికి ప్రియురాలవై శివలోకంలో నివసించే నీకు నమస్కారం. పవిత్రమైనది, శాంతస్వరూపురాలు, పుష్టిని కలిగించేది, మహత్తు ప్రకృతి స్వరూపంగా ఉన్నది అయినటువంటి శ్రీశక్తిని మేము భక్తితో నమస్కరిస్తున్నాం. మంగళస్వరూపురాలు, సర్వ మంగళాలను ఇచ్చేనామె, శుద్ధ స్థూల స్వరూపిణి, సూక్ష్మస్వరూపిణి, సర్వశ్రేష్ఠ లక్ష్యము, అంతర్ముఖత్వంచే మరియు ఆధ్యాత్మ విద్య చేత మిక్కిలి ప్రీతిని పొందేది అయినటువంటి నీకు నమస్కరిస్తున్నాం. శ్రద్ధ నీవే, ధైర్యం నీవే, సర్వ ప్రాణుల్లోని శోభ కూడా నీవే, సూర్యుడు యందలి ప్రకాశము నీవే. నీ స్వరూపమైనటువంటి ప్రపంచాన్ని నువ్వే ప్రకాశింపజేస్తున్నావు తల్లి. యాచ బ్రహ్మాండ సంస్థానే జగజ్జీవేషు యా జగత్ ఆప్యాయయతి బ్రహ్మాది తృణాంతం తాం నమామహే. గాయత్రీ త్వం వేదమాతా త్వం సావిత్రీ సరస్వతి త్వం వార్తా సర్వజగతాం త్వం త్రయీ ధర్మరూపిణి. నిద్రాత్వం సర్వభూతేషు క్షుధా తృప్తిస్త్వమేవ హి. తృష్ణా కాంతిశ్చ విస్తుష్టి సర్వానందకరీ సదా త్వం లక్ష్మీః పుణ్యకర్తॄణాం త్వం జ్యేష్ఠా పాహినాం సదా. త్వం శాంతి సర్వజగతాం త్వం ధాత్రీ ప్రాణపోషిణి. ఏ దేవి యొక్క బ్రహ్మాండమే దేహంగా కలిగి ఉందో, బ్రహ్మాండంలోని ప్రాణులన్నింటిలో చలనశక్తి రూపంలో ఉన్నదో, ఏ దేవి బ్రహ్మ నుండి తృణం వరకు గల సర్వ ప్రాణులకు సంతృప్తి పరుస్తూ ఉన్నదో అటువంటి ఉమాదేవికి మేము నమస్కరిస్తున్నాం.
గాయత్రివి నీవే, వేదమాతవు నీవే, సావిత్రివి నీవే, సరస్వతివి నీవే, సర్వ ప్రాణులలో జ్ఞానము నీవే, ధర్మమూలమైనటువంటి వేదం నీవే, సర్వ ప్రాణుల యందలి నిద్ర, ఆకలి మరియు తృప్తి నీవే, ప్రాణుల యందలి తృష్ణ, కాంతి, సౌందర్యము మరియు తుష్టి అంటే సంతృప్తి నీవే. అందరికీ ఆనందాన్ని ఇస్తావు. పుణ్యులకు లభించే లక్ష్మీ నీవే, పాపులకు సంప్రాప్తమయ్యే దరిద్రము జ్యేష్ఠాదేవివి నీవే, శాంతివి నీవే, ప్రాణులందరినీ పోషించే తల్లివి నీవే. పంచభూతాలలోని సారతత్వం నీ స్వరూపమే తల్లి. నీతి శాస్త్రజ్ఞుల మరియు నీతిమంతుల యొక్క నీతి నీవే. నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి నీ స్వరూపం. సామవేదమందలి గీతి నీవే, గ్రంథి నీవే, యజుర్వేదంలోని ఆహుతి నీవే, ఋగ్వేదం యొక్క ఛందస్సు నీవే, అథర్వణ వేదం యొక్క పరమగతి నీవే, సమస్త దేవతా బృందాల యొక్క శక్తి నీవే. తమస్సు నీవే, రజోగుణ రూపిణివైనటువంటి నీ నుండే ఈ సమస్త ప్రపంచం పుట్టింది. మాకు శుభాలనిచ్చే నిన్ను ఇక్కడ వేదవాక్కుల చేత మేము స్తోత్రం చేస్తున్నాము తల్లి. సంసార సాగర కరాళ భవాంగ దుఃఖ నిస్తారకరీ తరణిశ్చ నివీతహీన అష్టాంగయోగ పరిపాలన కేళి దక్షాం వింధ్యాగవాస నిరతాం ప్రణమామమతాం వై నాసాక్షి వక్త్రభుజ వక్షసి మానసే చ ధృత్వా సుఖాని వితనోషి సదైవ జంతో నిద్రేతి యాతి సుభగా జగతి భవానః సానః ప్రసీదతు భవస్థితి పాలనాయ. సంసార సముద్రంలో పుట్టడం అనేటువంటి భయంకరమైనటువంటి దుఃఖాన్ని దాటించే పడవు నీవు. అజ్ఞాన ఆవరణ నీకు లేదు తల్లి. అష్టాంగ యోగ పరిపాలనా కేడి దక్షురాలు, వింధ్యపర్వత నివాసినివి అయినటువంటి నిన్ను గురించి మేము నమస్కరిస్తున్నాం. ప్రాణులలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలయందు, మనస్సులో ఓజో రూపంలో ఉండి అంటే శక్తి రూపంలో, మరియు ప్రాణుల యొక్క హృదయ పుండరీకముల యందు నివసించి వాళ్ళందరికీ సుఖాన్ని ఇస్తున్నావు. సుందరివైనటువంటి నీవు మా యందు నిద్రా రూపంలో ఉన్నావు, అజ్ఞాన రూపంలో ఉన్నావు. అట్టి నువ్వు జగత్తును మమ్ము కూడా రక్షించు. దేవీ భాగవతంలో యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అజ్ఞానరూపేణ సంస్థిత జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని శ్లోకాలు ఉంటాయి. దేవి భాగవతం మనం చెప్పుకున్నాం 45 రోజుల పాటు. ఈ విధంగా దేవతలందరూ స్తోత్రం చేయగానే దుర్గాదేవి పరమ ప్రీతులై వాళ్ళ ముందు సాక్షాత్కరించింది. ఆమె ఎలా ఉంది? రత్నమయము, దివ్యము, పరమాద్భుతము, కింకిణీజాల సంయుక్తము అయినటువంటి రథం మీద ఆమె ఆసీనురాలై ఉంది. కోటి సూర్యుల కాంతిని గోటితో మీటేసే తేజో రూపంలో ఉంది. ఆమెను చూచి దేవతలంతా పట్టరాని ఆనందంతో అనేక పర్యాయాలు నమస్కారం చేసి విశేషంగా స్తోత్రం చేసి ఈ విధంగా విన్నవించుకున్నారు. ఓ సదాశివ విలాసిని, శివలోక నివాసిని, మహామాయ, దుర్గా, త్రిలోక జనని, సర్వార్తినాశిని, శర్వాణి, కళ్యాణి, మా మొర ఆలకించు తల్లి. నీవు పూర్వం సతీదేవిగా జన్మించి తండ్రి వల్ల అనాదరణకు గురై దేహత్యాగాన్ని చేసి నీ లోకానికి వెళ్ళిపోయావు. ఆ కారణంగా దేవతల యొక్క కార్యం నెరవేరలేదు. నువ్వు తిరిగి ఈ భూమి యందు అవతరించి శంకరుడికి పత్నివై లోకాలకు సుఖాలివు తల్లి అని ప్రార్థించారు. ఆ మహేశ్వరి యొక్క దర్శన మహదానందంలో మునిగిపోయినటువంటి దేవతలు ఇంతవరకు పలికి ఆ పైన నోట మాట రాక
వాళ్ళ నయనాల నుంచి అశ్రువులు కారుతూ ఉండగా మౌనంగా ఉండిపోయినారు. అప్పుడు ఉమాదేవి మనస్సులో శంకరుణ్ణి స్మరించి వాళ్లతో పలికింది, నాయనా దేవతలారా, ఓ హరి, ఓ కమలాసన, మిగిలినటువంటి దేవతలారా, శ్రద్ధగా వినండి. నేను ప్రసన్నురాలినైనా. దక్షుడు వీరు నన్ను పుత్రికగా పొందాలని పూర్వం తపస్సు చేశారు. నా మాయ కారణంగానే నా తండ్రి నా యందు అనాదరాన్ని చూపించాడు. పూర్వం హిమవంతుడు, మేనాదేవి భక్తితోటి నన్ను ఆరాధించారు. మేనాదేవి గర్భంలో నా పూర్ణాంశతోటి నేను ఆవిర్భవిస్తాను. శంకరుడికి అర్ధాంగినవుతాను. అందుకని ఆ మేనాదేవిని తపస్సు చేయమని ఆదేశించండి. నేను నా దేహత్యాగం చేసినటువంటి రోజు నుండి కాలాగ్ని అనేటువంటి పేరు గల నా రుద్రస్వామి నా విరహం చేత దిగంబరుడయ్యాడు, యోగి అయిపోయినాడు. ఆనాటి నుండి మలిన వేషాన్ని ధరించి ఉత్తమ సుఖాలను పరిత్యజించాడు. నా శివస్వామి జ్ఞానియే అయినా కూడా ఏకాకి అయినటువంటి కారణంగా ఎక్కడా శాంతిని పొందలేకపోతున్నాడు. ఆయన నా యొక్క అస్థికలతో మాలను తయారు చేసుకుని దానిని మిక్కిలి ప్రీతిగా ధరిస్తున్నాడు. కాముకుల యొక్క ప్రవృత్తిని లోకంలో ప్రదర్శించగోరి ఆయన అలా లీలను ప్రకటిస్తున్నాడే కాని పరిపూర్ణుడైనటువంటి నా శివస్వామి ఏ వికారము కలిగినవాడు కాదు. ఆ సర్వజ్ఞుడికి మోహము, కామము, మమకారం ఎక్కడున్నాయి? ఆయన నన్ను పత్నిగా పొందగోరి యోగనిష్ఠులో ఉన్నాడు. నేను మేనాదేవి గర్భంలో జన్మించి తపస్సు చేసి ఆ శివుడికి అర్ధాంగినవుతాను. మీరు మీ మీ స్వస్థానాలకు వెళ్ళి శివారాధన చేయండి అని అమ్మవారు ఆదేశం ఇచ్చి అంబాదేవి అంతర్ధానం అయిపోయింది. సూతుడు చెప్తున్నాడు, ఓ మహర్షులారా, ఆ తర్వాత జరిగినటువంటి కథ మీకు చెబుతాను, వినండి. ఆ తరువాత బ్రహ్మదేవుడు, విష్ణువు మేనాదేవికి తపో విధానాన్ని ఉపదేశించి తపస్సు చేయమని ప్రోత్సహించి వాళ్ళు కూడా వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారు. వారిద్దరి మాట చొప్పున పర్వతరాజు మేనాదేవితో కూడి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. సంతాన కాంక్షతోటి మేనాదేవి చైత్రమాసంలో ప్రారంభించి ప్రతిరోజు శ్రద్ధతోటి ఉమాదేవిని ఆరాధించింది. చైత్రమాసంలో మొదలుపెట్టింది. మనకు రాబోతోంది చైత్రమాసం. అష్టమి నాడు ఉపవాసం ఉండి నవమి నాడు బ్రాహ్మణులకు అనేక దానాలు ఇచ్చేది. కేవలం నీటిని మాత్రమే తాగి తపస్సును తీవ్రం చేసింది. ఈ విధంగా 27 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె దీక్షకు ప్రీతురాలైనటువంటి పరమేశ్వరి ప్రత్యక్షమైంది. తన యొక్క బాహువులతోటి ఆ మేనాదేవిని ఆలింగనం చేసుకుంది. అప్పుడు ఆ ఆలింగనం వల్ల మేనాదేవికి గొప్ప జ్ఞానం కలిగి చెండికని ఆ అంబని ఈ విధంగా స్తోత్రం చేసింది. మహామాయాం జగద్ధాత్రీం చండికాం లోకధారిణీం ప్రణమామి మహాదేవీం సర్వకామార్థదాయినీం నిత్యానందకరీం మాయాం యోగనిద్రాం జగత్ప్రసూం ప్రణమామి సదా సిద్ధాం శుభసారసమాలినీం మాతామహీం సదానందాం భక్తశోక వినాశినీం ఆకల్పం వనితానంచ ప్రాణినాం బుద్ధిరూపిణీం సాత్వం బంధచ్ఛేద హేతుర్యతీనాం కస్తే గేయో మాదృశీభిః ప్రభావః హింసాయో వాథర్వవేదస్య సాత్వం నిత్యం కామం త్వం మమేష్టం విధేహి. ఓ మహామాయ, జగత్తును పోషించే తల్లి, లోకములను తన యొక్క సత్వం చేత ధరించున్నది, మహాదేవి, కోరికలన్నిటి తీర్చేది అయినటువంటి చండికాదేవికి నమస్కరిస్తున్నాను. శాశ్వతమైన ఆనందాన్నిచ్చేది, యోగనిద్రా స్వరూపిణి,
జగత్తులను కన్నతల్లి, నిత్య సిద్ధురాలు, శుభకరమైనటువంటి పద్మమాలికలను ధరించేది అయినటువంటి మహామాయకు నమస్కరిస్తున్నాను. తల్లులకు తల్లి, నిత్యానంద రూపిణి, భక్తుల యొక్క శోకాలను నశింపజేసేది, కల్పాంతం వరకు స్త్రీల మరియు ప్రాణుల యొక్క బుద్ధి రూపంలో ప్రకటితమయ్యేటువంటి తల్లి నీకు నమస్కారం. మాతా, యతీశ్వరుల యొక్క సంసార బంధాన్ని ఛేదించే జ్ఞానము నీవే. నా వంటి వాళ్ళు నీ ప్రభావాన్ని ఎట్లా గానం చేయగలుగుతారు? అథర్వవేదంలోని హింసా ప్రయోగం నీ స్వరూపమే. నీవు నిత్యము నా కోర్కెలను సిద్ధింపజేయి తల్లి. ఆకారము లేనివి, అగోచరమైనవి, నిత్యములు అనిత్యములైనటువంటి భూత సూక్ష్మముల నుండి ఏర్పడినటువంటి ఈ పాంచభౌతిక జగత్తుకి నిత్యరూపిణివైనటువంటి నువ్వే వాటి యొక్క నిత్య శక్తివై ఉన్నావు. నీవు త్రిగుణ సంయోగంతో కూడి ఆయా కాలముల యందు సర్వసమర్థమైనటువంటి స్త్రీ రూపంలో అవతరిస్తావు. లోకాలన్నీ నీ నుండే పుట్టాయి. పోషించే తల్లివి నీవే. నీవు సనాతనురాలివి. ఎప్పటి నుంచి ఉన్నావో తెలియదు. నీవు ప్రకృతి కంటే ఉత్కృష్టురాలవి. పరబ్రహ్మ స్వరూపం నీ అనుగ్రహం చేతనే తెలియబడుతూ ఓ తల్లి, అటువంటి శాశ్వతురాలమైనటువంటి నీవు నాయందు ఈనాడు ప్రసన్నరూపం. అగ్నియందలి తీక్షణమైన ఉష్ణశక్తి నీవే. సూర్యశక్తివి నీవే. సర్వత్రా వ్యాపించి ఆహ్లాదింపజేసే వెన్నెలా నీవే. ఓ చెండి, అటువంటి నిన్ను నమస్కరించి స్తోత్రం చేస్తున్నాను. తల్లి, స్త్రీలు నిన్ను అధిక ప్రీతితో ఆరాధిస్తారు. ఊర్ధ్వరేతస్కులైనటువంటి యోగుల యొక్క నిత్యశక్తివి నీవే. సర్వప్రాణులలోని ఇచ్ఛాశక్తివి నీవే. విష్ణుమాయవు నీవే. ఓ దేవి, నీవు నీ స్వేచ్ఛ చేతనే వివిధమైన రూపాలను ధరించి జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయములను చేస్తూ ఉన్నావు. బ్రహ్మ, విష్ణు, రుద్రుల యొక్క శరీరాలను నువ్వే సృష్టించావు. నీకు అనేక నమస్కారాలు. మమ్మల్ని అనుగ్రహించు. ఈ విధంగా మేనాదేవి చేసినటువంటి స్తుతికి ఆనందపడి నీకేం కావాలో కోరుకోమని అడిగింది అమ్మ. అప్పుడు మేనాదేవి, హే శివే, ముందుగా నాకు 100 మంది పుత్రులు కావాలి. వాళ్ళందరూ దీర్ఘాయువులు, వీర్యవంతులు, సిద్ధి, బుద్ధి సమన్వితులు కావాలి. ఆ తరువాత రూపవతి, గుణవతి అయినటువంటి పుట్టింటిని, మెట్టింటిని కూడా ఉద్ధరించేది త్రిలోక పూజిత అయినటువంటి కుమార్తెను కోరుకుంటున్నా. ఓ చండిక, అంతదాకా ఎందుకు? నీవే నా కుమార్తెగా జన్మించి రుద్రుడికి పత్నివై నీ లీలలను ప్రదర్శించు. నా మనోభీష్టాన్ని, దేవతల యొక్క మనోభీష్టాన్ని కూడా నువ్వు నెరవేర్చు అన్నది. అప్పుడు ఆ దుర్గాదేవి ప్రీతురాలై, మేనా, నీ కోరిక సఫలమవుతుంది. నీ ప్రథమ పుత్రుడు వీర్య సంయుతుడు, బలవంతుడు అవుతాడు అని వరమిచ్చి అంతర్ధానమైంది. కాళికాదేవి అదృశ్యమైనటువంటి దిక్కుకి తిరిగి నమస్కారం చేసి జయశబ్దాన్ని ఉచ్చరిస్తూ తన యొక్క మనోభీష్టం నెరవేరినందుకు సంతోషపడి మేనాదేవి తపక్లేశాన్ని మరిచిపోయి మహోత్సాహంతో ఇంటి ముఖం బట్టి వచ్చి భర్తతోటి తన యొక్క తపస్సు ఫలించినటువంటి విషయాన్ని చెప్పింది. ఆమె ముఖంలో ఉండేటటువంటి కాంతిని బట్టి విషయాన్ని గ్రహించి హిమవంతుడు ఆమె యొక్క మాటలను చాలా ఆదరంగా విని ప్రశంసించాడు. ఉమాదేవి యందు స్థిరచిత్తులై ఆ దంపతులు సంతోషంగా కాపరం చేసుకుంటూ ఉన్నారు. కొంతకాలానికి మేనాదేవి గర్భవతి అయింది. మొట్టమొదటిగా మైనాకుడు అనే కొడుకు పుట్టాడు. ఆ మైనాకుడే రామాయణంలో సుందరకాండలో హనుమంతుడికి ఆతిథ్యం ఇవ్వడం కోసం సముద్రంలో నుంచి పైకి వస్తాడు. అతడు పెరిగి పెద్దవాడై సముద్రుడితో స్నేహం చేసి నాగకన్యలతో విహరించాడు. ఓ మహర్షులారా, పూర్వకాలంలో పర్వతాలకు రెక్కలున్న కారణంగా ప్రాణుల యొక్క నాశనం జరిగేది. దానివల్ల కోపించినటువంటి ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు నరికేశాడు. కానీ మైనాకుడి యొక్క రెక్కల నరకల. పుత్రోత్సాహంతో హిమవంతుడు తన రాజధాని అయినటువంటి ఓషధీప్రస్థపురాన్ని అలంకరించాడు. అటువంటి వాడు మైనాకుడు. మహోత్సాహాన్ని ప్రకటించాడు. నృత్య గానాది కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశాడు. వేద విధులైనటువంటి బ్రాహ్మణులకు భూరి సంభావనలిచ్చి ఆనంద శిఖరాలను అధిరోహించాడు మైనాకుడు.
హిమవంతుడు. సూతుడు మహదానందంతో ఆ తర్వాత జరిగినటువంటి కథను చెబుతున్నాడు. ఓ మహర్షులారా, స్మరణ మాత్రం చేతనే కరుణను కురిపించే పరమపావని అయినటువంటి ఆ దుర్గాదేవి పార్వతీదేవిగా ఆవిర్భవించినటువంటి పవిత్ర కథను చెబుతాను వినండి అంటున్నాడు. చల్లని చూపుల తల్లి అయినటువంటి ఆ ఉమాదేవి మేనాదేవికి తాను మున్నిచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలి అనుకుంది. వెంటనే పూర్ణాంశతోటి హిమవంతుడి యొక్క మనస్సులో ప్రవేశించింది. హిమవంతుడు అగ్నిదేవుడు వెలిగిపోయాట. ఎందుకని? అమ్మవారు ప్రవేశించటం వల్ల. పరమశోభనమైన సమయంలో దుర్గాదేవి యొక్క పూర్ణాంశను పరిశుద్ధమైన బుద్ధితోటి మేనాగర్భంలో ఆధానం చేశాడు. గర్భాధానం అంటాం కదా, గర్భ ఆధానం. పరమేశ్వరి అనుగ్రహం వల్ల మేనాదేవి గర్భం ధరించింది. జగన్మాత ఆమె గర్భంలో ఉన్న కారణంగా ఆమెలో తేజస్సు అధికమైపోయింది. క్రమంగా గర్భిణీ లక్షణాలు వృద్ధి అయ్యే కొద్దీ హిమవంతుడిలో ఆనందం వృద్ధిగా వచ్చింది. ఆయనలో ఆనందం ఎక్కువైంది. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.